అవర్గీకృత దత్తాంశం యొక్క సగటు ఏ విధంగా కనుక్కోవాలనేది చూద్దాము. సో అవర్గీకృత దత్తాంశం యొక్క సగటును ఏ విధంగా అనుకుంటామంటే, ఇవ్వబడిన రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్యచే భాగిస్తే వచ్చే విలువని సగటు అని అంటారు. మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. Mean of the observations is the ratio of the sum of values of all the observations. The ratio of sum of the values of all the observations and the total number of observations. Simply we can say that the ratio of sum of the observations by total number of observations is called a mean of the ungrouped data. Here x1, x2, x3 up to xn. ఈ x1, x2, x3, xn అనేటివి రాశులు అనుకుంటే వీటి పౌనఃపున్యాలు వరుసగా f1, f2, f3 అప్ టు f1 అనుకుంటే, అంటే x1 అనే రాశి అబ్జర్వేషన్ యొక్క పౌనఃపున్యం f1 అనుకుంటాము, అంటే f1 టైమ్స్ ఉన్నట్టు. x2 అనే అబ్జర్వేషన్ అంటే x2 అనే రాశి యొక్క పౌనఃపున్యము f2 సార్లు. ఇదే విధంగా మనకు xn అనే రాశి అబ్జర్వేషన్ యొక్క ఎన్ని టైమ్స్ fn సార్లు వచ్చింది అనుకుంటే, అప్పుడు రాశుల మొత్తం ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాశుల మొత్తం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు f1x1 ప్లస్ f2x2 ప్లస్ f3x3 అప్ టు fnxn. ఇది రాశుల మొత్తం. రాశుల సంఖ్య అంటే ఏమిటో ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. సో రాశుల సంఖ్య ఫ్రీక్వెన్సీస్ కాబట్టి రాశుల సంఖ్య నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు f1 ప్లస్ f2 ప్లస్ అప్ టు fn దాకా రాసుకుంటాము. సో నా ఇప్పుడు దత్తాంశం యొక్క సగటు మీన్ ఆఫ్ ద డేటా x బార్ ఈక్వల్ టు f1x1 ఎందుకు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కాబట్టి f1x1 ప్లస్ f2x2 ప్లస్ up to fn plus xn. So is whole divided by రాశుల సంఖ్య అంటే f1 plus f2 plus up to fn దాకా రాసుకుంటాం అన్నమాట. సో x బార్ ఈక్వల్ టు మనకు ఈ న్యూమరేటర్లో లవంలో ఉన్న f1x1 plus f2x2 plus ఈ మొత్తాన్ని మనము గ్రీక్ లెటర్ సిగ్మా అనే లెటర్తో సూచించినట్టయితే మనము సిగ్మా fi xi బై సిగ్మా fi గా రాసుకోవచ్చు అన్నమాట. ఇది మనం సగటును కనుక్కోవడంలో ఉపయోగించే సూత్రం, సగటు కనుక్కోవడం. అయితే సగటును కనుక్కోవడంలో మొత్తాన్ని మనం సూచించడానికి సంక్షిప్తంగా గ్రీక్ అక్షరమైనటువంటి సిగ్మా అనే లెటర్ని మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. సిగ్మాని ఉపయోగిస్తున్నాను. సిగ్మా అంటే ఏమిటి అంటే మొత్తం. సిగ్మా అంటే మొత్తము. సిగ్మా మీన్స్ సమ్మేషన్. మనము ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఒక పాఠశాలలో 10వ తరగతికి చెందిన 30 మంది విద్యార్థులు గణితంలో పొందిన మార్కులు పట్టికలో ఇవ్వబడినాయి. విద్యార్థులు పొందిన మార్కుల సగటు కనుక్కోండి అని చెప్పి. సో ద మార్క్స్ obtained in mathematics by 30 students of class 10th of certain school are given in table below. Find the mean of the marks obtained by the students. ఇక్కడ మార్క్స్ obtained అంటే విద్యార్థులు పొందిన మార్కులు ఏ విధంగా ఉన్నాయి? xi అబ్జర్వేషన్ తీసుకుంటే 10, 20, 36, 40, 50, 56 ఈ విధంగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య అంటే 10 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 1 స్టూడెంట్ మాత్రమే. 20 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒకరే. 36 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 3 మెంబర్స్. 40 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 4 మెంబర్స్. 50 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 3 మెంబర్స్. ఈ విధంగా 95 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒకరు ఉన్నారన్నమాట. అయితే మనం ఈ డేటా అబ్జర్వ్ చేసినట్టయితే అన్గ్రూప్డ్ డేటా ఇది. సో దిస్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా, అవర్గీకృత దత్తాంశం. దీనికి సగటు ఏ విధంగా కనుక్కోవాలనేది చూద్దాం. సో ముందుగా మనకు ఇచ్చిన దత్తాంశం ఏదైతే ఉందో అది రాసుకుంటాం. మార్క్స్ obtained అంటే ఇచ్చిన మార్కులు ఏవి, తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థుల సంఖ్య. సో మనకు 10 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒకరు, 20 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒకరు, అదేవిధంగా 36 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒకరు, 3 మెంబర్స్, 40 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 4 మెంబర్స్. ఈ విధంగా మార్కులు మరియు విద్యార్థుల సంఖ్య తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. అయితే మనకు
సూత్రం ఏమి అంటే ఫార్ములా వచ్చేసి సగటు కనుక్కోవడానికి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ కాబట్టి మనం ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఈ ఎఫ్ఐ వాల్యూని ఎక్స్ఐ వాల్యూని మల్టిప్లై చేయాలి. సో 10 × 1 10, 21 × 1 20, 36 × 3 36ని 3తో మల్టిప్లై చేస్తే 108, 44 జా 160, 50ని 3 చేత గుణిస్తే 150, 56ను 2 చేత గుణిస్తే 112, 60ని 4 చేత గుణిస్తే 240, 60 × 4 240, 70 × 4 280. సో ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ పోతే మనకు ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ వస్తాయన్నమాట. వీటిని సమ్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఈ 10 నుంచి 95 దాకా మొత్తం సమ్ చేస్తే మనం కూడినట్టయితే టోటల్ 1779 1379 వస్తుంది అనమాట. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ కూడా ఎంత కూడితే 30కి సమానం అవుతుంది. అయితే విద్యార్థులు పొందిన సగటు మార్కులు కనుక్కోమన్నాడు కాబట్టి విద్యార్థులు పొందిన సగటు మార్కులు తీసుకున్నట్టయితే మనకు దీన్ని మీన్ ఆఫ్ ద మార్క్స్ ఒబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్. సో ఫార్ములా వచ్చేసి x బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఎంత 1779 ఈజ్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 13. సో మనము దీన్ని 3తో డివైడ్ చేసినట్టయితే 3 1 30, 3 1 3 0, అదేవిధంగా 3 5 15, మరి 3 9 27, 3 3 9. సో ఈ 593ని బై 10 ఉంది కాబట్టి అంటే హారంలో 10 ఉంటే ఏం చేయొచ్చు మనము ఒక అంకెకు ముందు పాయింట్ అంటే 59.3గా రాసుకోవచ్చు అనమాట. సో దేర్ఫోర్ x ఈక్వల్ టు 59.3 అంటే విద్యార్థులు పొందిన సగటు మార్కులు ఎన్ని అంటే 59.3. అంటే 10 నుంచి 90 దాకా తీసుకున్నట్టయితే మన మార్కులు వాటిలో సగటు మార్కులు వచ్చేసి 59.3. సో ద మీన్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ obtained by the students x bar equal to 59.3. నెక్స్ట్ ఈ అవర్గీకృత దత్తాంశాన్ని మనము అన్గ్రూప్ డేటా ఇది. ఈ అన్గ్రూప్ డేటాని మనం వర్గీకృత దత్తాంశంగా గ్రూప్ డేటాగా మనం కన్వర్ట్ చేసినట్టయితే అంటే అవర్గీకృత దత్తాంశంలో ప్రతి మార్కు కూడా అక్కడ మనం కన్సిడర్ చేయలేము. ఉదాహరణకి మనము 52 మార్కులు 52 మార్కులు పొందిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఉదాహరణకి 0 నుంచి 10 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా 10 నుంచి 20 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది, 40 నుంచి 50 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. కాబట్టి మనము దీన్ని వర్గీకృత దత్తాంశంగా అంటే గ్రూప్ డేటాగా కన్వర్ట్ చేసినట్టయితే సో తరగతి అంతరం అంటాము, క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ విద్యార్థుల సంఖ్య అంటే పౌనఃపున్యాన్ని సూచిస్తుంది కాబట్టి ఎఫ్ఐగా రాసుకున్నాను, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ 10 to 25 నేను ఏం చేసిన 10 నుంచి 25 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమందో చూద్దాం. మనం పైన పట్టిక చూసినట్టయితే 10 నుంచి 25 అంటే 10, 20 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు కాబట్టి సో 10 నుంచి 25 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు. నెక్స్ట్ 25 నుంచి 40 తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు 3 + 4 ముగ్గురు. 25 నుంచి 40 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఈ 25 to 40 ఈ తరగతి అంతరానికి క్లాస్ ఇంటర్వల్కి చెందరు కాబట్టి 3 మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ 40 నుంచి 55 అంటే 40 మార్కులు మరియు 50 మార్కులు వచ్చిన వాళ్ళు వస్తారు కాబట్టి 4, 3, 7 సో 7 రాసుకున్నాను. నెక్స్ట్ 55 నుంచి 70 అంటే 56 మరియు 65. సో 70 అనేది ఈ క్లాస్ ఇంటర్వల్ అంటే ఎగువ అవధికి చెందదు కాబట్టి అప్పర్ లిమిట్కు చెందదు కాబట్టి తీసుకోలేదు. సో 2 + 4 6. అదేవిధంగా 70 నుంచి 85 మార్కులు. 70 నుంచి 85 అంటే 70, 72, 80. సో 4 + 1 + 1 మొత్తం 6 మంది. అదే చివరిది 85 నుంచి 100 వరకు. సో 85 to 100 ఎంతమంది ఉన్నారు 2 + 3 + 1 సో ఈ 6 మెంబర్స్. ఈ విధంగా మనము వర్గీకృత దత్తాంశాన్ని రాసుకున్నట్టయితే దీనికి సగటు ఏ విధంగా కనుక్కోవాలనేది చూద్దాం. సో ఈ వర్గీకృత దత్తాంశం యొక్క యాజ్ ఇట్గా రాసుకుందాం. తరగతి అంతరాలు చూడండి ఒకసారి 10 to 25. ఇక్కడ 10 అనేది దిగువ అవధి లోయర్ లిమిట్, 25 అనేది ఎగువ అవధి అప్పర్ లిమిట్ అని అంటాం అన్నమాట. సో 10ని దిగువ అవధి, 25ని ఎగువ అవధి, 10 లోయర్ లిమిట్, 25ని అప్పర్ లిమిట్ అని అంటారు. సో అదేవిధంగా 25 లోయర్ లిమిట్, 40 అనేది అప్పర్ లిమిట్. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు 10, 25, 40, 55, 70, 85 ఇవన్నీ కూడా తరగతి అంతరాల యొక్క దిగువ అవధులు.
అదేవిధంగా 25, 40, 55, 70, 85, 100 ఇవన్నీ కూడా ఎగువ అవధులు, అప్పర్ లిమిట్స్ అవుతాయన్నమాట. సో విద్యార్థుల సంఖ్య, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమవుతుంది, 2, 3, 7, 6, 6, 6 ఈ పౌనఃపున్యం. సో దీనికి సగటు కనుక్కుంది. తరగతి మధ్య విలువ. సో తరగతి మధ్య విలువని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, ఆ తరగతి యొక్క ఎగువ అవధి మరియు దిగువ అవధుల సరాసరి. సో ఆ తరగతి ఎగువ అవధి ప్లస్ దిగువ అవధి బై 2. సో దీన్ని క్లాస్ మార్క్ అని అంటాం అనమాట. క్లాస్ మార్క్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ ఇస్ డివైడెడ్ బై 2. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 10, 25 అనే క్లాస్ ఇంటర్వల్ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ఎగువ అవధి, దీని యొక్క తరగతి మార్కు లేదా తరగతి మధ్య విలువ, క్లాస్ మార్క్ కనుక్కోవాలంటే ఎగువ అవధి ఎంత, 25. సో 25 ప్లస్ దిగువ అవధి ఎంత ఉంది, లోయర్ లిమిట్ 10. సో 25 ప్లస్ 10 బై 2. 25, 10 యాడ్ చేస్తే 35. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 35 ఈజ్ డివైడెడ్ బై 2. 35లో హాఫ్ అంటే 2ను 35ను 2తో డివైడ్ చేస్తే 17.5. సో కాబట్టి తరగతి మధ్య విలువ క్లాస్ మార్క్ ఈక్వల్ టు 17.5. సో ఈ క్లాస్ మార్క్ మనకు తరగతి మధ్య విలువ ఎందుకు అవసరం అవుతుందంటే, ప్రతి తరగతి అంతరానికి మనము అన్ని మార్కులు, విద్యార్థులు పొందిన మార్కులు అందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే మనము తరగతి మధ్య విలువగా తీసుకుంటాము అందరినీ. అంటే ఈ క్లాస్ మార్క్ను ఒక రిప్రజెంటేటివ్ వాల్యూగా తీసుకుంటాము. అంటే తరగతి మధ్య విలువను ఈ 10 నుంచి 25 మధ్య ఉన్న మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల యొక్క ప్రాతినిధ్య పరిచయ విలువ ఏది అంటే ఆ తరగతి యొక్క మధ్య విలువగా దాన్ని భావిస్తామన్నమాట. సో మనం తరగతి అంతరం తీసుకున్న తరగతి అంతరాలు క్లాస్ ఇంటర్వల్స్ 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100 ఇవి క్లాస్ ఇంటర్వల్స్, తరగతి అంతరాలు. తర్వాత విద్యార్థుల సంఖ్య, పౌనఃపున్యం, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నట్టయితే 10 to 25 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది, 2. 25 to 40 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 3. 40 to 55 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 7 స్టూడెంట్స్. 55 to 70 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 6 స్టూడెంట్స్. 85 to 100 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 6 స్టూడెంట్స్. అయితే ఇక్కడ మనకు ఈ 2 మార్క్స్ 10 to 25కు ఆపోజిట్ ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్, 2 స్టూడెంట్స్. అంటే 2 స్టూడెంట్స్ 10 మార్కుల నుంచి 10 మార్కులు తెచ్చుకున్నారా, 11, 12 మార్కుల, 13 మార్కుల, 14, 15, 16, 18, 20, 21, 22, 23, 24 ఈ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు. సో ఈ మార్కులు ఎక్కడ ఉన్నారు వీళ్ళు అర్థం కాదు. కాబట్టి ఈ క్లాస్ ఇంటర్వల్కు ఒక రిప్రజెంటేటివ్ వాల్యూ అంటే ఒక ప్రాతినిధ్య పరిచయ విలువ తీసుకుంటాం అన్నమాట. అంటే 10 నుంచి 25 మార్కులు తెచ్చుకున్న 2 స్టూడెంట్స్ ఎక్కడున్నారని చెప్పడానికి మనము ఒక రిప్రజెంటేటివ్ వాల్యూ, ఒక ప్రాతినిధ్య పరిచయ విలువను మనము తీసుకుంటాం అన్నమాట. సో అదేవిధంగా 25 నుంచి 40 మధ్యలో 3 స్టూడెంట్స్, 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 3 స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారనేది మనకి ఏ విధంగా తెలుస్తుంటే దానికి ఒక రిప్రజెంటేటివ్ వాల్యూ కావాలి. ఈ విధంగా ప్రతి తరగతికి కూడా ఒక రిప్రజెంటేటివ్ వాల్యూ అనేది తీసుకుంటాం. దాన్నే మనము తరగతి మధ్య విలువ లేదా తరగతి మార్కు, క్లాస్ మార్క్ అని అంటాం అన్నమాట. సో ఈ తరగతి మధ్య విలువ అనేది ఆ తరగతికి ప్రాతినిధ్య పరిచయ విలువ అవుతుంది అన్నమాట. సో ఈ తరగతి మధ్య విలువని మనము రిప్రజెంటేటివ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ అని అంటాం. దీన్ని క్లాస్ మార్క్ అని కూడా అంటాం అన్నమాట. సో ఏ విధంగా తరగతి మధ్య విలువని ఏ విధంగా కనుక్కుంటామంటే ఇంతకుముందు నేర్చుకున్నాం మనము. సో ఆ క్లాస్ ఇంటర్వల్ యొక్క అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. సో దట్ ఈస్ ఈక్వల్ 25 ప్లస్ 10 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 35 ఈజ్ డివైడెడ్ బై 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 35 బై 2 అంటే 17.5. అదేవిధంగా సెకండ్ క్లాస్ ఇంటర్వల్ 40 ప్లస్ 25 బై 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 40 ప్లస్ 25 65 బై 2. 65 బై 2 అంటే ఇక్కడ 32.5 అని మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రతి క్లాస్ ఇంటర్వల్ యొక్క మిడ్ వాల్యూ, తరగతి మధ్య విలువని, క్లాస్ మార్క్ని ఈ విధంగా మనము కనుక్కోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము కనుక్కుంటే చివరి లాస్ట్ది 85 to 100. ఇక్కడ 100 అనేది అప్పర్ లిమిట్ అంటే ఎగువ అవధి ప్లస్ 85 అనేది దిగువ అవధి బై 2. 185 బై 2. 185ని 2 చేత భాగించినట్టయితే మనకు 92.5గా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ తరగతి మధ్య విలువను ప్రతి తరగతి అంతరం యొక్క ప్రాతినిధ్య పరిచయ విలువ అవుతుంది. సో దీన్ని రిప్రజెంటేటివ్ వాల్యూ అని అంటారు.
వర్గీకృత దత్తాంశానికి సగటు కనుగొనుట. టు ఫైండ్ ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా. వర్గీకృత పౌనఃపున్య పట్టిక, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ముందుగా దీనికి ఒక టేబుల్ ప్రిపేర్ చేసినట్టయితే తరగతి అంతరము, సో దీన్ని మనం క్లాస్ ఇంటర్వల్స్ అని అంటారు. సో విద్యార్థుల సంఖ్య, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్రీక్వెన్సీ తీసుకుంటాము. నెక్స్ట్ తరగతి మధ్య విలువ, ఎందుకంటే ప్రతి క్లాస్ ఇంటర్వల్కి మనకు ఒక తరగతి మధ్య విలువ అనేది అవసరం అవుతుంది కాబట్టి మధ్య విలువ తీసుకున్నాము. నెక్స్ట్ FI ఇంటూ XI. సో తరగతి మధ్య విలువనే క్లాస్ మార్క్ XIగా తీసుకుంటాము. నెక్స్ట్ లాస్ట్ కాలం FI ఇంటూ XI ప్రోడక్ట్ కనుక్కుంటాము. సో 10 to 25 గివెన్ క్లాస్ ఇంటర్వల్స్, తరగతి అంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకుంటాం. 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100. సో 10 నుంచి 25 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు, 25 to 40 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ముగ్గురు, 40 నుంచి 55 తెచ్చుకున్న వాళ్ళు 7 మెంబర్స్, 55 to 70 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 6, 70 to 85 6, అదేవిధంగా 85 to 100 6 మెంబర్స్. తరగతి మధ్య విలువ ఏ విధంగా కనుక్కోవాలో ఇంతకుముందు చూసాము. సో యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ సో ఈజ్ క్లాస్ మార్క్ అన్నాం. అంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధి మరియు దిగువ అవధుల సరాసరిని మనము తరగతి మధ్య విలువగా తీసుకున్నాం కాబట్టి మొదటి తరగతి సో 25 + 10/2, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 35, 35/2. 35/2 అంటే మనకు 35ని 2తో డివైడ్ చేసినట్టయితే 17.5. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ మార్క్స్, క్లాస్ మార్క్ తరగతి మధ్య విలువ ఎంత వచ్చింది? 17.5. నెక్స్ట్ రెండవది కూడా సేమ్ అదేవిధంగా 40 + 25/2. సో 40 + 25 అంటే 65/2, 65/2 అంటే 32.5. సో 32.5. మూడవది 47.5, 62.5, 77.5, 92.5. ఈ విధంగా తరగతి మధ్య విలువలు రాసుకున్నట్టయితే మనము FI XI కావాలంటే 2ని FI అంటే 2, XI వాల్యూ 17.5. సో 2 × 17.5 మల్టిప్లై చేసినట్టయితే మనకు 35. అదేవిధంగా 3 × 32.5, 3 × 32.5 ఇస్ 97.5. అదేవిధంగా 7 × 47.5, 332.5. సో ఈ విధంగా మనము 6తో 62.5 మల్టిప్లై చేసినట్టయితే 375.0. అదేవిధంగా 6 × 77.5, 465.0. 6 × 92.5, 555.0. సో మనకు విద్యార్థులు పొందిన మార్కుల సగటు కావాలి కాబట్టి దీన్ని మీన్ ఆఫ్ ద మార్క్స్ obtained by the students. X bar equal to sigma FI XI by sigma FI. సో సిగ్మా FI XI అంటే ఆ FI XI సమ్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 6 వాల్యూస్ సమ్ మొత్తం కనుక్కున్నట్టయితే మనకు 1860. అదేవిధంగా సిగ్మా FI మొత్తం మనకు 30 వస్తుంది. సో therefore X bar equal to sigma FI XI అంటే 1860/30. సో దీన్ని 3తో భాగించినట్లయితే 3 1 3 0 అంటే 3 10 30. అదేవిధంగా 3 6 18. నెక్స్ట్ 3 2 6, 3 0 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 620/10. 620/10. 10తో ఇది 10 1 10 62 కాబట్టి therefore X bar equal to 62గా రాయవచ్చు. అంటే ఇచ్చిన దత్తాంశం యొక్క అంటే విద్యార్థులు పొందిన మార్కుల సగటు మీన్ ఆఫ్ ద మార్క్స్ obtained by the students X bar equal to 62 మార్క్స్ అని చెప్పవచ్చు అన్నమాట. So thank you for all.